కథ ప్రేమ చదురంగం. రచించిన వారు బృందగారు. మనసును హత్తుకునే సన్నివేశాలతో, ఊహకందని మలుపులతో అత్యంత అద్భుతంగా సాగే కథ. ఇక కథలకు వెళ్తే, చల్లని శీతాకాలం చల్లగా తెల్లగా పొగమంచు కురుస్తుంటే సూర్యుడు కూడా మబ్బుల దుప్పటి ముసుగేసుకుని బయటికి రావాలా వద్దా అని తొంగి చూస్తున్న సూర్యోదయ సమయం. ఆ మత్తైన సమయంలో బెడ్ దిగాలి అనిపించక 95% జనం దుప్పట్లు ముసుగేసుకుని మత్తుగా పడుకుంటే, మిగిలిన 5% జనం తలకి మఫ్లర్లు, ఒంటికి నిండుగా స్వెటర్లు ధరించి రోడ్లపై జాగింగ్లు చేస్తూ తమ ఒంట్లో ఎక్స్ట్రా ఫ్యాట్ను కరిగించుకుని ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి చెమటోడుస్తున్నారు. నగరంలోని అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్ ఏరియాలో అత్యంత అద్భుతమైన కళాఖండంతో అన్ని రంగులతో రూపుదిద్దుకున్న ఇంద్రభవన్ లాంటి ఇల్లు అది. ప్రహారీ గోడకు ఆనుకుని ఉన్న ఎత్తైన సంపెంగ చెట్టుపై కోకిల కుహు కుహు అని చెవులకు వినసొంపుగా కూస్తుంటే, ఆ కోకిల లాంటి కమ్మైన గొంతుతో కోకిలే కుళ్ళుకునేలా సుప్రభాతం వినిపిస్తుంది ఆ ఇంద్రభవనం నుండి. దేవాది దేవుళ్ళు కొలువైన ఆ ఇంటి పూజా మందిరంలో తలకు టవల్ చుట్టుకొని, నుదుటిన పాపుడిన కుంకుమతో, లక్ష్మికల ఉట్టిపడే ప్రశాంతమైన మోముతో ఎంతో శ్రద్ధగా సుప్రభాతం ఆలపిస్తుంది ఆ ఇంటి మహాలక్ష్మి పెదకోడలు భూమి. తన మధురమైన గొంతు విని తమ తమ గదుల్లో నుండి పూజా మందిరం దగ్గరికి వచ్చేశారు ఆ ఇంటి 2 తరాల పెద్దలు. అత్త భువనేశ్వరి కాస్త గంభీరమైన వదనంతో చూస్తుంటే, మామ విష్ణువర్ధన్ రాణ, మామ తల్లిదండ్రులు లక్ష్మీ పార్వతి పద్మభూషణ్ మాత్రం కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఎంతో భక్తితో సుప్రభాతం పాడుతున్న భూమిని చిరునవ్వుతో మురిపంగా చూస్తున్నారు. పూజ పూర్తి చేసి అందరికీ హారతి ప్రసాదం అందించి ఆశీర్వాదం తీసుకున్న భూమి గబగబా కొంగు బొడ్లో దోపుకుంటూ కిచెన్లోకి పరిగెడుతుంది. చకచక రాగి జావ కాఫీ రెడీ చేసి, అమ్మమ్మ తాతయ్య మీకు జావా అని వాళ్ళకి అందించి, అత్త మామలకు కాఫీ అందించి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. భూమి అని పైనుండి వినిపిస్తుంది తన ప్రియమైన శ్రీవారు అనంత రాణస్వరం. వస్తున్నానండి అని స్టవ్ సిమ్లో పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకుని కొంగుతో తుడుచుకుంటూ చకచక మెట్లెక్కి పైకెళ్తుంది. తన వాచ్ బాక్స్లో వాచెస్ అన్ని చూస్తూ, నా రాణో వాచ్ ఎక్కడుంది అని అడిగాడు అనంత్. ఇదిగో ఇక్కడుంది అని టేబుల్ డ్రాయర్లో వాచ్ తీసి క్రాఫ్ సెట్ చేసుకుంటున్న అతని చేతికి పెట్టబోతుంది. ఆమె చేతిలో నుండి తీసుకుని పెట్టుకుంటూ ఉన్నాడు అనంత్. భూమి చిన్నగా నవ్వి, అయ్యో షర్ట్ పైన బటన్ పెట్టుకోలేదు మీరు అని పెట్టడానికి ముందుకు జరగ్గా, ఆగాగు నువ్వు నీ చెమట కంపు, ఆ చేతితో టచ్ చేస్తే నా వైట్ షర్ట్ పాడవుతుంది అంటూ తనే బటన్ పెట్టుకుంటున్నాడు అనంత్. అతని మాటలకు నొచ్చుకున్న భూమి అడుగు వెనక్కి వేసి, నేను హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చాను అంది మెల్లిగా. సరేలే కాఫీ రెడీ చేయి, వస్తున్నా. అలాగే అండి అని తలాడించి వేగంగా కిందకి వెళ్ళి అనంత్ వచ్చేసరికి కాఫీతో అతని ముందు ప్రత్యక్షమైంది. గుడ్ మార్నింగ్ డాడ్ అని విష్ణు వైపు చూసి కాఫీ అందుకొని సిప్ చేస్తున్నాడు అనంత్. గుడ్ మార్నింగ్ అనంత్, ఈ వీక్ ప్రజెంట్ చేయాల్సిన డిజైన్స్ రెడీ అయ్యాయా? ఈరోజు 11కి మీటింగ్ ఉంది. నేను మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు నువ్వు. విష్ణువర్ధన్ మాటలకు, సారీ డాడ్, ఐ వాజ్ లిటిల్ బిజీ ఎస్టర్డే అండ్ డిజైన్స్ ఇంకా అవ్వలేదు, వర్కింగ్ ఆన్ ఇట్. టుడే మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేను. నా బెస్ట్ ఫ్రెండ్ దక్ష్ బర్త్డే ఈరోజు. వాడు నా కోసమే 2 ఏళ్ల తర్వాత కెనడా నుంచి వస్తున్నాడు. ఈ రోజంతా ఫుల్ బిజీ. మీటింగ్ మీరు మేనేజ్ చేయండి, బై డాడ్ అని రెక్లెస్గా సమాధానం చెప్పేసి కాఫీ కప్ భూమి చేతిలో పెట్టేసి ఫాస్ట్గా వెళ్తుంటే అసహనంగా చూశాడు విష్ణువర్ధన్. ఏమండి టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా అంటూ భూమి అతని వెనకాలే పరుగులాంటి నడకతో వెళ్తుంటే, బయట చేస్తాను అండ్ నైట్ లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయకు అని తన వైపు కూడా తిరగకుండా చెప్పేసి కారులో వెళ్ళిపోతుంటే చిన్నగా నిట్టూర్పు వదిలి వెనుతిరిగింది భూమి. వాడికి ఆఫీస్ వర్క్స్ కన్నా పర్సనల్ వర్క్స్ ఎక్కువయ్యాయి ఈ మధ్య, పార్టీలు పబ్బులు అంటూ ఊరేగుతున్నాడు అని తిడుతున్న విష్ణువర్ధన్ భూమిని చూసి సైలెంట్ అయ్యాడు. అప్పటికే ఆ మాటలు విన్న భూమి డల్గా కిచెన్లోకి వెళ్ళింది. ఏంటండి మీరు, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాడు నా కొడుకు? 30 ఏళ్ళు కూడా నిండలేదు, వాడిని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. టిఫిన్ చేద్దాం రండి అని లేచి భువనేశ్వరి డైనింగ్ టేబుల్ దగ్గర కదలగా ఉఫ్ అనుకొని తన వెనకాలే వెళ్ళాడు విష్ణువర్ధన్. విష్ణువర్ధన్ నగరంలో పేరు మోసిన బిజినెస్ మ్యాన్, వివిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండి. తమ కంపెనీ ముఖ్యంగా అద్భుతమైన గోల్డ్ అండ్ డైమండ్స్ డిజైన్స్కి ఫేమస్. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వీరి డిజైన్స్కి మంచి పేరుంది. గత కొన్నాళ్ళుగా పార్టీ ఫ్రెండ్స్ అంటూ అనంత్ తన బాధ్యతను మరిచి తిరుగుతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదు విష్ణువర్ధన్కి. మామయ్య భూమి పిలుపుకి ఆలోచనల నుండి తేరుకొని తన వైపు చూశాడు విష్ణువర్ధన్. ఇంకో దోశ వేయనా మామయ్య అని చిరునవ్వుతో అడుగుతున్న తన వైపు మురిపంగా చూసి, వేయమ్మా అన్నాడు విష్ణువర్ధన్. ఇంట్లో మిగతా పనులకు సర్వెంట్స్ ఉన్న వంట మాత్రం భూమిని చేస్తుంది. చేయాలి అని అత్తగారి ఆర్డర్. శ్రమ అనుకోకుండా ఎంతో ఓపికతో అందరికీ సమయానికి తగినట్టు ఎవరికి కావాల్సిన వాళ్ళకి అన్నీ అమర్చి కోడలిగా తన బాధ్యతలు 100% నిర్వర్తిస్తున్న భూమి అంటే ఇంట్లో అందరికీ మక్కువే. రాత్రి 10 గంటలు సిటీ అవుట్స్కట్స్లోని దక్ష్ అవుట్ హౌస్. తన క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఫుల్ పార్టీ మూడ్లో ఉన్నారు. అనంత్, నా బెస్టీ అండ్ నీ ఎక్స్ వస్తుంది చూడు. దక్ష్ మాటలు విని అతను చూస్తున్న వైపు చూశాడు అనంత్. మోకాల వరకు ఉన్న గోల్డ్ కలర్ బాడీ హగ్గింగ్ 1 పీస్ డ్రెస్లో స్టైల్గా నడిచేస్తున్న తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మాయని చూసి అనంత్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. షీ లుక్స్ సో హాట్ కదా. అనంత్ వైపు ఓరగా చూస్తూ
దక్ష అంటుంటే అతన్ని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చాడు అనంత్. దగ్గరికి వచ్చిన మాయ హ్యాపీ బర్త్డే దక్ష్ అని దక్షకి హత్తో విషెస్ తెలిపి హాయ్ అనంత్ ఆఫ్టర్ లాంగ్ టైం అంటూ అతనికి హ్యాండ్ ఇవ్వగా ఆమె చేతితో చేయి కలిపి చిన్నగా నొక్కి వదిలేశాడు అనంత్. పెళ్ళప్పుడు చూశాను, చాలా మారిపోయావు, సూపర్ స్మార్ట్గా అయ్యావు, మీ వైఫ్ చాలా లక్కీ అంది నవ్వుతూ. రియలీ, నువ్వు కూడా చాలా బ్యూటిఫుల్గా అయ్యావు ఇప్పుడు, ఇన్ఫ్యాక్ట్ లుకింగ్ సో హాట్ అన్నాడు దగ్గరికి వంగి మెల్లిగా. మాయా నవ్వుతూ చూస్తుంటే లెట్స్ హ్యావ్ డ్రింక్ అని గ్లాస్లో డ్రింక్ పంపి అనంత్ ఆమెకు అందించగా అనంత్ దక్షలకు చీర్స్ కొట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంది మాయ. మధ్యరాత్రి అందరూ ఎవరి గదిలో వాళ్ళు నిద్రపోతుంటే భూమి మాత్రం తన ప్రియ పతి కోసం ఎదురు చూస్తూ సోఫాలో తల వెనక్కి వాల్చింది. అప్పటికే 1:30 కావడంతో అలసిన దేహం విశ్రాంతి కోరుకోగా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న తను 2 గంటలకి గోడ గడియారం గంట కొట్టడంతో చటుక్కున కళ్ళు తెరిచింది. కళ్ళు నలుముకుని ఈయన ఇంకా రాలేదా అని లేచి గుమ్మం దగ్గర నిలబడి బయటకు చూస్తుంటే అప్పుడే వాటర్ కోసం గది నుండి బయటకు వచ్చిన విష్ణువర్ధన్ తనని చూసి దగ్గరకు వస్తాడు. మరి ఇంకా రాలేదమ్మా అంటూ వెనక్కి తిరిగిన భూమి ఇంకా లేదు మావయ్య అంది మెల్లిగా. విష్ణువర్ధన్ చిన్నగా నిట్టూర్చి ఎంతసేపు ఎదురు చూస్తావు, వెళ్ళి పడుకో అని చెప్పి కొడుకుని మనసులో తిట్టుకుంటూ తన గదికి వెళ్ళగా సోఫాలో కూర్చుంది భూమి. ఎవరు చెప్పినా తన మైండ్ హెచ్చరించినా ఆమె పిచ్చి మనసు అనంత్ కోసం ఎదురు చూడక మానదు. తన ఇంటికి రాకుంటే నిద్రే పట్టదు భూమికి. తన ఎదురు చూపులకు తెరదించదు. అనంత్ కార్ సౌండ్ వినిపించగానే అమ్మయ్య అనుకుని డోర్ ఓపెన్ చేసింది భూమి. తాగిన మత్తులో తూలుతూ కార్ దిగిన అనంత్ తనని పట్టుకోవడానికి వచ్చిన డ్రైవర్ను నెట్టేసి హే ఐమ్ ఆల్ రైట్, నో నీడ్ ఆఫ్ యువర్ హెల్ప్ అని ముద్దగా మాట్లాడుతూ ఊగుతూ వస్తుంటే అతని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి భూమికి. ఏమండి అని దగ్గరికి పరిగెత్తి అతని పట్టుకుంది. అతని చెయ్యిని ఆమె భుజంపై వేసుకుని అతని నడుం చుట్టూ చేయి వేసి పైకి తీసుకెళ్తుంటే కార్ సౌండ్ విని గదిలో నుండి బయటకొచ్చి వారిని చూసిన విష్ణువర్ధన్కి కొడుకుపై కోపం, కోడల పరిస్థితికి బాధ ఒకేసారి కలిగాయి. కొడుకు ఎలా ఉన్నా అర్థం చేసుకుని తన బాధ్యత తాను చక్కగా నిర్వర్తించి మంచి మనసు సంస్కారం ఉన్న మహాలక్ష్మి ఇంటి కోడలిగా రావడం తమ అదృష్టమని విష్ణువర్ధన్ అనుకోని రోజు లేదు. భారంగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళాడు. అనంత్ తమ గదిలో బెడ్ మీద పడుకోబెట్టిన భూమి అతని షూ బెల్ట్ రిమూవ్ చేసి లైట్ ఆఫ్ చేసి బెడ్పై వాలిపోగా మత్తులో ఏదేదో మాట్లాడుతూ తన వైపు దొరికిన ఆనంద్ భూమిని దగ్గరికి లాక్కుని ఆమె ఎడపై తల ఆనించి గట్టిగా కౌగిలించుకుని పడుకున్నాడు. భూమి బొమ్మల సీలింగ్ వైపు చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. పెళ్ళైన 3 ఏళ్లలో ఇలాంటి ఎన్నో రాత్రులు తన చిట్టి మనసును ఎంతగానో బాధపెట్టిన భర్తలో మార్పు వస్తుందని ఆశతో తనకి తానే ధైర్యం చెప్పుకుంటుంది ప్రతిసారి. మార్నింగ్ 11 అవుతుండగా మత్తుగా నిద్రలేచిన ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి కాఫీ తీసుకుని వచ్చింది భూమి. థ్యాంక్స్ అని ముక్తసరిగా చెప్పి కాఫీ తీసుకుని తాగుతుంటే అతని వైపు కొన్ని క్షణాలు చూసిన భూమి ఏమండి మీరు ఈ మధ్య ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారు, మీ హెల్త్ పాడవుతుంది అంటూ అనంత్ ఇచ్చిన లుక్కి సైలెంట్ అయిపోయింది. ఖాళీ అయిన కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టి రెడీ అయ్యి కిందకు వెళ్తున్న అతన్ని చూస్తూ డల్గా సోఫాలో కూలబడింది. అనంత్ ఆగు. విష్ణువర్ధన్ గంభీరమైన స్వరానికి ఆగి తన వైపు చూశాడు అనంత్. విష్ణువర్ధన్ వాయిస్ విని భూమి కిందకి పరిగెత్తుకు రాగా ఇంట్లో వాళ్ళు గదిలో నుండి బయటకొచ్చారు. అనంత్ ఎక్కడ వెళ్తున్నావు, ఈరోజు కూడా ఆఫీస్కి రావట్లేదు నువ్వు సీరియస్గా అడిగాడు. నో డాడ్, చెప్పాను కదా దక్ష నా కోసమే వచ్చాడని. 1 వీక్ వరకు వాడికి కంపెనీ ఇవ్వాలి. అనంత్ సమాధానానికి చిరెత్తుకొచ్చింది విష్ణువర్ధన్కి. అనంత్ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీకు కంపెనీ ఎండీగా బాధ్యత అప్పగించింది ఇలా బాధ్యత మరిచి తిరగడానికేనా? ఏమండి అని భువనేశ్వరి మధ్యలో వెళ్ళబోతుంటే విష్ణువర్ధన్ ఆగమన్నట్టుగా చేయెత్తేసరికి అడుగు వెనక్కి వేసింది భువనేశ్వరి. అనంత్ కొన్ని క్షణాల మౌనం తర్వాత డాడ్, నా లైఫ్ను నాకు నచ్చినట్టు లీడ్ చేసే రైట్ నాకు లేదా? మీలాగా డెడికేటెడ్గా రెస్పాన్సిబుల్గా వర్క్ చేయడం నా వల్ల కాదు. అయితే ఎండీ ప్లేస్లో ఉన్న నిన్ను రీప్లేస్ చేస్తాను విష్ణువర్ధన్ అనగానే అనంత్తో పాటు ఫ్యామిలీ అంతా షాకింగ్గా చూశారు. అవును, డెడికేటెడ్ అండ్ రెస్పాన్సిబుల్గా వర్క్ చేసే నీ తమ్ముడికి ఎండీ బాధ్యత అప్పగించాలి అనుకుంటున్నాను. అనంత్ కొన్ని క్షణాల మౌనం తర్వాత ఓకే డాడ్, నో ప్రాబ్లం. ఆ పొజిషన్కి నేను ఫిట్ కాదు అని మీతో పాటు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తమ్ముడిని అపాయింట్ చేయండి, వాడు 100% ఫిట్ ఫర్ ఎండీ. ఆల్రెడీ యూఎస్ బ్రాంచ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నాడు కదా. అనంత్ ఏం మాట్లాడుతున్నావురా? పెద్దవాడికి నువ్వు ఉండగా చిన్నవాడికి ఎండీ బాధ్యత ఇస్తే అందరూ నిన్ను తక్కువగా చూస్తారా అంది భువనేశ్వరి ఆందోళనగా. మా ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. తమ్ముడు నేను వేరు కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదని నేనే చెప్తున్నాను కదా, ఇంకేంటి ప్రాబ్లం? అండ్ తమ్ముడు నాకన్నా బెస్ట్ అని విష్ణువర్ధన్ వైపు చూసి డాడ్, ఐ అగ్రీ విత్ యువర్ డెసిషన్, నో రిగ్రెట్స్. తమ్ముని వెంటనే యూఎస్ నుండి రప్పించి బాధ్యత అప్పగించండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పేసి భువనేశ్వరి పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయాడు అనంత్. విష్ణువర్ధన్ వెళ్తున్న అనంత్ వైపు అసహనంగా చూస్తుంటే పద్మభూషణ్ విష్ణువర్ధన్ భుజంపై చేవేసి విష్ణు ఇంకేం ఆలోచిస్తున్నావురా? వాడే చెప్పాడు కదా, చిన్నోడు ఇండియాకి వచ్చే సమయం ఆసన్నమైంది, అలాగే పెళ్లి చేసే సమయం కూడా ఆసన్నమైంది. 3 ఏళ్ళైంది వాడెళ్ళి. నువ్వు ఒక్క మాట చెప్తే వెంటనే ఇక్కడ వాలిపోతాడు.
చేరన్న మనవడికి ఫోన్ అన్నాడు. విష్ణువర్ధన్ చిన్నగా నిట్టూర్చి అలాగే నాన్న అని ఫోన్ తీసుకుని డయల్ చేశాడు. మరుసటి రోజు ఉదయం 11 గంటలు 3 ఏళ్ల తర్వాత తన చిన్న కొడుకు ఇంటికి వస్తున్నందుకు భువనేశ్వరి ఆనందానికి అవధులు. ఇల్లంతా పండుగల పువ్వులతో అందంగా ముస్తాబు చేయించి కొడుకు గదంతా క్లీన్ చేయించి నీట్గా సర్దించింది. భూమి, డిన్నర్కి వాడికి ఇష్టమైన వంటలన్నీ చేయి, టైం కావాలి సరేనా? అలాగే అత్తయ్య చేసేస్తాను అని వినయంగా బదిలిచ్చి కిచెన్లోకి వెళ్ళింది భూమి. మా త్వరగా రా, టైం అవుతుంది అని హడావుడిగా వెళ్తున్న అనంత్ చూపు కోసం అతన్ని చూస్తూ ఉన్న భూమి అనంత్ తలకెత్తి చూసేసరికి ఆమె పెదాలు అందంగా విచ్చుకున్నాయి. బాయ్ అండి అంది చిరునవ్వుతూ. బాయ్. అనంత్ వెళ్ళిపోగా చిన్నగా నవ్వుకొని తన పనిలో తాను నిమగ్నమైంది. చిన్న కొడుకు ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ఆఫీస్కి వస్తానని చెప్పడంతో ఈ రోజే ఎండీగా ఛార్జ్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు విష్ణువర్ధన్. తల్లిదండ్రులతో పాటు ఆఫీస్కి చేరుకుని తమ్ముడు కోసం ఎదురు చూస్తున్నాడు అనంత్. అమ్మమ్మ అంటూ లక్ష్మీ పార్వతిని వెనక నుండి చుట్టేసింది తన ఏకైక ముద్దుల మనవరాలు అనిక. లక్ష్మీ పార్వతి నవ్వుతూ తన చేతులు పట్టుకుని, నేను రమ్మంటే వీలవదు అన్నావు, మీ బావ వస్తున్నాడనగానే పరిగెత్తుకుంటూ వచ్చావా అని నవ్వుతూ అనడంతో, బావ వస్తున్నాడా? కనుబొమ్మలు ముడివేసి చూస్తూ పక్క కూర్చుంది అనిక. అలా అడుగుతావేంటి? నా చిన్నమనుడు వస్తున్నాడు, నీకు తెలియదా? ఏంటి బావ వస్తున్నాడా? అనిక మోము ఒక్కసారిగా 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. నాకు తెలియదమ్మమ్మా, ఎంత మంచి న్యూస్ చెప్పా అంటూ లక్ష్మీ పార్వతి బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి, మై గాడ్ నా బావ వస్తున్నాడు, ఎన్నాళ్ళైందో చూసి, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, ఏ టైంకి వస్తున్నాడు అని అడిగింది సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ. ఇంకాసేపట్లో వచ్చేస్తాడు, డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తున్నాడు. ఇంకో మంచి విషయం ఏంటంటే ఈరోజు ఎండీగా బాధ్యత తీసుకోబోతున్నాడు. నిజమా? డబుల్ గుడ్ న్యూస్ అన్నమాట. బావ వస్తున్న విషయం ఇప్పుడా చెప్పేది? మీ అందరి పని తర్వాత చెప్తా, ముందే చెప్తే నేను ఇంకా బాగా రెడీ అయ్యాను కదా అంది తనని తాను చూసుకుంటూ. మోకాళ్ళ కిందకి ఉన్న ఫ్రాక్ వేసుకుని ఎయిర్ లీవ్ చేసుకుని తలకి గాగుల్స్ పెట్టుకుని అందంగా స్టైల్గా ఉన్న తనని పైనుండి కింద వరకు చూసిన లక్ష్మీ పార్వతి, ఇప్పుడేమైంది, చాలా ముద్దుగా ఉన్నావు, చీర కట్టుకుంటే ఇంకా ముద్దుగా ఉండేదాన్ని అంది తన బుగ్గలు పుణుకుతూ. చీరలు గీరలు మన వల్ల కాదులే, అయినా బావ యూఎస్ నుండి వస్తున్నాడు, ఇలా మోడర్న్గా ఉంటేనే ఇష్టపడతాడు. నేను బావ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు పెళ్ళికి బావని ఎలా ఒప్పించాలో ప్లాన్ చేయి, అసలే వయసు అయిపోతుంది నాకు, ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు, బాయ్ అని లక్ష్మీ పార్వతి బుగ్గ గిల్లి ఫుల్ హ్యాపీనెస్తో బయటికి పరిగెత్తుతున్న తనని చూసి నవ్వుకుంది లక్ష్మీ పార్వతి. ఫ్యామిలీ వాళ్ళతో పాటు ఆఫీస్ స్టాఫ్ అంతా పూలమాలలతో బొకేలతో తమ కంపెనీ న్యూ ఎండీ కోసం ఎంతో ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉన్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ బ్లాక్ మెర్సిడీస్ బెంచ్ కార్ వచ్చి ఆఫీస్ ముందు ఆగింది. మేనేజర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయగా కార్లో నుండి బ్లాక్ షర్ట్ బ్రౌన్ సూట్లు స్టైల్గా దిగాడు విష్ణువర్ధన్ రాణా చిన్న కొడుకు, తమ కంపెనీకి కాబోయే న్యూ ఎండీ అథర్వ్ రాణా. తనని సంతోషంగా చూస్తున్న విష్ణువర్ధన్ భువనేశ్వరి అనంతల దగ్గరికి చిరునవ్వుతో కదలగా అతన్ని ఆత్మీయంగా హత్తుకున్నారు ముగ్గురు. వెల్కమ్ సార్ అంటూ ఆఫీస్ స్టాఫ్ అంతా అతని చుట్టూ చేరి మెడలో మాలలు అలంకరించి ఫ్లవర్ బొకేస్ అందిస్తుంటే చిరునవ్వుతో అందుకుంటున్నాడు అథర్వ్. అప్పుడే వచ్చిన అనిక అడుగుల దూరంలో నిలబడి అథర్వ్ వైపే మైమర్చిపోయి చూస్తుంది. అక్కడున్న అమ్మాయిలంతా కూడా అథర్వ్ నుండి చూపు తిప్పుకోలేకపోతున్నారు. అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అథర్వ్. 27 ఏళ్ల మగయుడు, 6.2 అడుగుల ఎత్తు, ఎత్తుకు తగ్గ కండలు తిరిగిన శ్రేయసౌష్ఠవం, నుదుటిన పడుతున్న ఒత్తైన నల్లని జుట్టు, మగసిరి ఉట్టిపడే మీసం కట్టు, అందమైన పింకిష్ పెదవులు. అబ్బాయిలో కూడా ఇంత అందంగా ఉంటారా అనిపించే అందం అతని సొంతం. ఇంకా ఆ చిరునవ్వు ఉంది అమ్మాయిల గుండెల్లోకి సూటిగా దూసుకెళ్తుంది. గ్రాండ్ వెల్కమ్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుని అందరితో పాటు కాన్ఫరెన్స్ హాల్ వైపు హుందాగా స్టైల్గా నడుచుకుంటూ వెళ్తున్న అథర్వ్ని ఏదో లోకంలో ఉన్నట్టు రెప్పవేయడం మరిచి చూస్తూ వెనకాల వెళ్తుంది అనిక. సిటీలో ఉన్న బిజినెస్ అఫీషియల్స్, సన్నిహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో ఆసీనులై ఉన్నారు. ముందుగా స్టేజ్ మీదకు వెళ్ళినాను మైక్ అందుకుని, గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్, లెట్స్ వెల్కమ్ ద న్యూ ఎండీ ఆఫ్ వీవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మిస్టర్ అథర్వ్ రాణా అని హ్యాపీగా నవ్వుతూ వెల్కమ్ చెప్పగా చిరునవ్వుతో చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు అథర్వ్. అందరూ మర్యాద పూర్వకంగా లేచి కరతాళ ధ్వనులతో వెల్కమ్ చెప్పారు. కంగ్రాట్స్ అని తమ్ముడిని గాఢంగా హక్ చేసుకుని వదిలి మైక్ అతని చేతికి అందించాడు అనంత్. థ్యాంక్స్ మై లవ్లీ బ్రదర్ ఫర్ హ్యాండ్ ఓవరింగ్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ థ్యాంక్స్ టు మై డియర్ డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటుంటే చిరునవ్వుతో ప్రౌడ్గా చూస్తున్నారు తల్లిదండ్రులు, అన్నయ్య. ఇట్స్ మై హానర్ టు వర్క్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ అండ్ ఛాలెంజింగ్ పొజిషన్. ఐ విల్ గివ్ మై 100% టు గెట్ ది బెస్ట్ రిజల్ట్స్ అండ్ మేక్ అవర్ కంపెనీ నంబర్ 1 నాట్ ఓన్లీ ఇన్ ద హైదరాబాద్ బట్ ఆల్సో ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ ద వరల్డ్ అని చెరగని చిరునవ్వుతూ ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఎంతో గ్రేస్ అండ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతుంటే ఫ్యామిలీతో పాటు అందరూ ముగ్ధులై నవ్వుతూ చూస్తూ గట్టిగా క్లాప్స్ మూత మోగిస్తున్నారు. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి వీవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీగా ఛార్జ్ తీసుకున్నాడు అథర్వ్. ఆలంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. అందరూ తమ విషెస్ను తెలియజేసి కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటకు కదలగా అథర్వ్ భుజం చుట్టూ చేయి వేసి గర్వంగా చూస్తూ ఎండీ ఛాంబర్ వైపు తీసుకెళ్లాడు విష్ణువర్ధన్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్.
నా నమ్మకాన్ని నిలబెట్టి ఈ కంపెనీని నాకన్నా బెస్ట్గా లీడ్ చేస్తావని ఆశిస్తున్నాను అని కొడుకుని గాఢంగా హత్తుకుని ఎండీ సీట్లో కూర్చోబెట్టాడు విష్ణువర్ధన్. భువనేశ్వరి ఆనంద్ హ్యాపీగా చూస్తున్నారు. లంచ్ పార్టీ స్టార్ట్ అయిందని మేనేజర్ చెప్పడంతో అదే కమ్ అన్నాడు ఆనంద్. మీరు వెళ్ళండి అన్నయ్య, 5 మినిట్స్లో జాయిన్ అవుతాను. అలాగే అని విష్ణువర్ధన్ భువనేశ్వరి వాళ్ళతో పాటు అనంత్ వెళ్ళిపోగా గోడకు బెస్ట్ డిజైన్స్కి అవార్డ్స్ అందుకుంటూ ఉన్న విష్ణువర్ధన్ ఫొటోస్ చూస్తూ చైర్ల నుండి లేచాడు అదర్. ఫొటోస్, అవార్డ్ షీల్డ్స్ అండ్ మెమోంటోస్ని ప్రౌడ్ స్మైల్తో చేతితో తడుముతూ ఉండగా వెనుక నుండి తన కళ్ళని మూసేశాయి 2 చేతులు. ఆ చేతులను తడిమి చూసి హే డెవిల్, నువ్వెప్పుడొచ్చావు అడిగాడు అదర్. వెంటనే చేతులు రిమూవ్ చేసి అతని ముందుకు వెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నానిక. ఐ మిస్ యూ సో మచ్ బావా అంది. ఆమె వెన్నుపై చిన్నగా తట్టి భుజాలు పట్టుకుని దూరం జరిపాడు అదర్. అయినా నువ్వు వస్తున్నట్టు నాకెందుకు చెప్పలేదు బావా? ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు చెప్పలేదు, నేను అట్టు అని మూతి ముడుచుకుని అలిగినట్లుగా తల తిప్పేసుకున్నానిక. మైండ్లో ఏదో తట్టి అదర్ వైపు నవ్వుతూ చూసింది. నన్ను సర్ప్రైజ్ చేయాలని చెప్పలేదే బావా అంది కళ్ళెగిరిస్తూ. నీకు సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, డాడ్ నాకు పెద్ద షాక్ ఇచ్చారు, వెంటనే వచ్చేయమని, సో వచ్చేసా అన్నాడు నిట్టూరుస్తూ. అనిక చిరు కోపంగా చూసి ఎందుకు బావా నీకు ఇక్కడికి రావాలంటే అంత బాధ? కొంపదీసి అక్కడ ఎవరినైనా అంటూ అదర్ ఇచ్చిన లుక్కి నోటిపై చేయి వేసుకుంది. ఆమె తలపై ఒకటిచ్చి పద, డాడ్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని అదర్ ముందు నడుస్తుంటే ఐ లవ్ యూ బావా అంది అనిక ప్రేమగా. వెనక్కి తిరిగి కొన్ని క్షణాలు ఆమె వైపు చూసిన అదర్ నువ్వు ఇంకా మారలేదా అంటూ ఆమె తలపై చేయి వేసి జుట్టు చెరిపేసి నడుస్తుంటే అనిక అతని చేయి పట్టుకుని నడుస్తూ మారలేదు బావా, మారను కూడా, నువ్వే మారాలి అంది. అదర్ మౌనంగా నడక సాగించాడు. లంచ్ ముగించి ఫ్యామిలీతో పాటు ఇంటికి చేరుకున్నారు. అమ్మమ్మ, తాతయ్య, అదర్ వచ్చినట్టున్నాడు అని సంతోషంతో లేచి ఎంట్రీస్ దగ్గరికి పరిగెత్తింది భూమి. లక్ష్మీ పార్వతి, పద్మభూషణ్ సంతోషంతో నవ్వుతూ తన వెనుక కదిలారు. ఫ్యామిలీ అందరితో పాటుగా నడిచేస్తున్న అదర్ను చూడగానే వారి మోములు వికసించాయి. భూమి పరిగెత్తుకుంటూ పూజ గదికి వెళ్ళి హారతి పళ్ళని తీసుకుని అదర్ గుమ్మం దగ్గరికి వచ్చేలోగా అతని ముందు నిలబడింది. బాగున్నావు అదర్? ఆప్యాయంగా నవ్వుతూ పలకరించిన భూమి వైపు నవ్వుతూ చూస్తూ చాలా బాగున్నాను వదినా, మీరు బాగున్నారా అని అడిగాడు. బాగున్నాను అని అదర్కి దిష్టి తీసి హారతి ఇచ్చి బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానించగా దాదాపు నెల తక్కువ 3 ఏళ్ల తర్వాత ఇంట్లోకి అడుగుపెట్టాడు అదర్. నాని తాతయ్యలు మనవడిని ప్రేమగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపించి ఎమోషనల్ అయ్యారు. నాని, వచ్చేసాను కదే, మళ్ళీ ఏంటిది? లక్ష్మీ పార్వతి చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు అదర్. 3 ఏళ్ళైంది నిన్ను చూసి, ఇలా చిక్కిపోయావు చూడు, వద్దు అంటుంటే వెళ్ళావు, మళ్ళీ వెళ్తానంటే నేను అస్సలు ఊరుకోను అంది అలిగినట్లుగా ఫేస్ పెట్టి. ఇంకెక్కడికి వెళ్ళేది, వెళ్లకుండా గట్టిగా లాక్ చేశాయిగా అని విష్ణువర్ధన్ వైపు చూసి అంటుండే అందరూ నవ్వేశారు. అల్లుడు అంటూ వచ్చి ఆత్మీయంగా హత్తుకున్నాడు తన మేనమామ అనిక తండ్రి కైలాష్. తను తిరిగి హత్తుకుని బాగున్నావాళ్ళుడు అని ఆప్యాయంగా పలకరించిన అత్త అమృతకు నవ్వుతూ బదిలిచ్చి మాట్లాడుతూ సోఫాలో కూర్చున్నాడు. అదర్ వచ్చాడని తెలిసి తన దగ్గరి బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ మీట్ అవ్వడానికి రావడంతో ఇల్లంతా సందడిగా మారింది. ఆనంద్ అతను టెర్రస్ పై సరదాగా మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తుంటే వాళ్ళకి కావాల్సిన స్టఫ్ తీసుకుని పైకి వెళ్ళింది భూమి. చికెన్ 65 టేస్ట్ చేసిన అదర్ వదిన టేస్ట్ అదిరిపోయింది, ఈ టేస్ట్ చాలా మిస్ అయ్యాను నాలు అని ఇష్టంగా లాగించేస్తుంటే సన్నని నవ్వుతూ మురిపంగా చూస్తుంది భూమి. ఫుల్ బాటిల్ ఖాళీ అవడంతో మరో బాటిల్ తీసుకున్నాడు అనంత్. అన్నయ్య ఇక చాలు పదా, డిన్నర్ చేద్దాం, అప్పుడైనా ఇంకో 4 పెగ్గులు అని అనంత్ డ్రింక్ గ్లాస్లో ఒప్పబోతుంటే అన్నయ్య ఈ మధ్య మీరు ఎక్కువగా డ్రింక్ చేస్తున్నారు, వద్దు అంటూ చేతిలో వైన్ బాటిల్ తీసుకున్నాడు అదర్. సరే పద అని లేచి తమ్ముడి భుజం చుట్టూ చేయి వేసి కిందకి నడవగా ఖాళీ చేసిన ప్లేట్స్, వైన్ బాటిల్స్ తీసుకొని వెనకాల నడిచింది భూమి. ఫ్యామిలీ అందరితో కలిసి డిన్నర్ చేసి ఎప్పటికో పడుకున్నాడు. 6 గంటలకు లేచి సెకండ్ ఫ్లోర్లో ఉన్న జిమ్లో వర్కౌట్ చేస్తున్నాడు. అరగంట తర్వాత రెడీ అయ్యి కిందకు వచ్చిన అనిక భూమి బావెక్కడున్నాడు అని అడిగింది. కిచెన్లో ఉన్న తన దగ్గరికి వస్తూ కిందకి రాలేదను, వర్కౌట్ చేస్తుంటాడు. అలాగా అంటూ పైకి వెళ్ళిన అనిక షార్ట్ మాత్రమే ఉండి షర్ట్ లేకుండా వర్కౌట్ చేస్తూ చెమట చిందిస్తున్న అతను కండలెత్తిన దేహాన్ని మైమర్చిపోయి చూస్తూ డోర్ని ఆనుకుని అలాగే నిలబడిపోయింది. వర్కౌట్ పూర్తయి టవల్ అందుకుని డోర్ వైపు తిరిగిన అదర్ తనని చూస్తున్న అనికని చూస్తూ అలా చూస్తున్నావేంటే, చూపులతోనే తినేస్తావా ఏంటి అన్నాడు మొహంపై చిరు చెమటను టవల్తో తుడుచుకుంటూ. నువ్వు ఇంత హాట్గా ఉంటే చూడకుండా ఎలా ఉంటాను బావా, కొరికేయాలి అనిపిస్తుంది అని కొరికినట్టు నోటితో మూమెంట్ ఇస్తూ అతని దగ్గరికి అడుగులు వేసింది. ఏడ్చావులే అని ఆమె తల మీద ఒకటేసి ఆమెను తేల్పారా చూశాడు. క్లీవేజ్ ఎక్స్పోజ్ అయ్యే లో నెక్ స్లీవ్లెస్ నీలిన్ ఫ్రాక్ వేసుకుంది అనిక. ఈ డ్రెస్ ఏంటే, కొంచెం పద్ధతిగా రెడీ అవ్వచ్చు కదా అన్నాడు. నీకోసమే రెడీ అయ్యాను బావా, నీకు ఇలా హాట్గా ఉంటేనే ఇష్టం కదా. అస్సలు కాదు, నాకు ఇలా హాట్గా కాదు, స్వీట్గా క్యూట్గా ఉంటేనే ఇష్టం. నువ్వు ఇలా హాట్ డ్రెస్సులు కాకుండా పద్ధతిగా మంచి డ్రెస్ కానీ చీర కానీ కట్టుకో, బాగుంటుంది. బావా, నువ్వు వెళ్ళింది అమెరికాకా అమలపురానికా? పిజ్జాలు బర్గర్ల కాలంలో పాత చింతకి పచ్చడి కావాలంటున్నావు, నేను నీకు అర్థం కానిలేను అని బయటికి నడుస్తుంటే అతనితో పాటు నడుస్తూ అర్థం చేసుకుంటాను బావా, నీకు ఎలా ఉండడం ఇష్టమో నేను అలాగే ఉంటాను,
స్వీట్గా క్యూట్గా ఉంటే నన్ను పెళ్లి చేసుకుంటావు కదా ఆశగా అడిగింది అనిక. ఆగి తల తిప్పి చూసినాడు. తనని ఎగ్జైట్మెంట్తో కూడిన క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నా అనిక చేతులు తన చేతిలోకి తీసుకున్నాడు. అనిక అలాగే చూస్తుంటే, అను నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనను. చేసుకునే ఉద్దేశం నాకు అస్సలు లేదు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ నూనె. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పేసి తన చేతులు వదిలేసి నడుస్తుంటే, బావా నీకోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను కానీ నేను వేరేవన్నీ అస్సలు చేసుకోను అని గొంతు చించుకుని అరిచింది అనిక. నువ్వు ఎన్నాళ్ళు వెయిట్ చేసినా నా నిర్ణయం మాత్రం మారదను. ప్లీజ్ మూవ్ ఆన్ అని నిక్కచ్చిగా చెప్పేసి వెళ్తున్న ఆదరణను కోపం బాధ కలగలిపిన ఫీలింగ్తో చూస్తూ చేతిని బలంగా గోడకేసి కొట్టింది అనిక. హైటెక్ సిటీ ఐ ఇంటీరియర్ డిజైనర్స్ ప్రైవేట్ లిమిటెడ్. పరిగెత్తుకుంటూ ఆఫీసులోకి వచ్చిన 24 ఏళ్ల అమ్మాయి మూర్తిగారు బాసొచ్చారా అని అడిగింది పరిగెత్తిన ఆయాసంతో రూపుతూ. ఇంకా రాలేదు నేహ, బ్రతికిపోయావు. అమ్మయ్యా నిజంగానే బ్రతికిపోయాను, లేదంటే 5 మినిట్స్ లేట్ అని నాకు ఈరోజు క్లీనింగ్ డ్యూటీ ఇచ్చేవారు అని మాట్లాడుతూ లోపలికి ఎంటర్ అవుతున్న తమ బాస్ని చూసి సైలెంట్ అయిపోయి పరుగులాంటి నడకతో దగ్గరికి వెళ్ళిన నేహ గుడ్ మార్నింగ్ మేడం అని తన చేతిలో బ్యాగ్ అందుకుంది. గుడ్ మార్నింగ్ గంభీరమైన కంఠంతో గాగుల్స్ తీస్తూ చెప్పేసి క్యాబిన్లోకి వెళ్తున్న తనని నేహ ఫాలో అవ్వగా మూర్తితో పాటు ఆఫీసులో అప్పటిదాకా గ్యాంగులుగా చేరి కబుర్లలో పడిన వాళ్ళంతా ఎవరి డెస్క్ దగ్గరికి వాళ్ళు పరిగెత్తి క్షణాల్లో పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యి గుడ్ మార్నింగ్ మేడం చైర్స్ నుండి లేచి నిలబడి వినయంగా గ్రీట్ చేస్తుంటే మార్నింగ్ గంభీరంగా బదిలిస్తూ స్టైల్గా లోపలికి నడక సాగిస్తున్న తన వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు మెయిల్ స్టాఫ్ అంతా. మోకాల వరకు ఉన్న ఫార్మల్ బ్లాక్ స్కర్ట్, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ సూట్లో హై హీల్ బ్లాక్ షూతో ఫుల్ యాటిట్యూడ్తో ఎంతో హుందాగా నడిచేస్తున్న తనని ఒక్కసారి చూస్తే ఆమె మీద నుండి చూపు తిప్పుకోవడం చాలా కష్టం. అంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె. చంద్రబింబంలాగా మెరిసిపోయే ముఖార విందం, బాపు బొమ్మల చక్కగా తీర్చిదిద్దిన 5 అడుగుల 6 అంగుళాల దేహ సౌందర్యం, పసడి మీని ఛాయతో సుకుమారమే సిగ్గుపడుతుందేమో అన్నంత కోమలంగా కనిపించిన ఘాటైన చూపులు, గంభీరమైన మాటలు, పవర్ఫుల్ బాసీ యాటిట్యూడ్తో వర్క్ విషయంలో ఏం స్ట్రిక్ట్గా ఉంటూ ఎంప్లాయీస్ అందరికీ చుక్కలు చూపిస్తుంది. తన పేరు ఇషాన్వి. తండ్రి ఇంద్రనీల్ స్టార్ట్ చేసిన ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని అతని మరణానంతరం తను సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. నేహ ఈ వీక్ స్టేటస్ ఏంటి, అన్నీ కంప్లీట్ అయ్యాయా, ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా అడిగింది తన సీట్లో కూర్చుంటూ. వేవ్రాక్ ఆఫీస్ ఒకటి పెండింగ్ ఉంది మేడం, రేపుతో అయిపోతుంది. అది నిన్ననే అయిపోవాలి కదా, ఎందుకు లేట్ చేశారు, మేనేజర్ని రమ్మను అని అంటూ మిర్రర్ వాల్ నుండి బయటికి చూసిన ఇషాన్వి ఎంట్రన్స్ నుండి లోపలికి వస్తూ